జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరం కూడా అనేక పండుగలను జరుపుకుంటూ ఉంటాం. 2 రోజుల క్రితం కూడా బాబాకు హోలీ రోజు మనం భోజనం ఏర్పాటు చేసి ఆ భోజనాన్ని వారికి సమర్పించి మనం కూడా ఎంతో సంతోషంగా మనము దాన్ని స్వీకరించడం జరిగింది. ప్రపంచమంతా కూడా మార్చి 8వ తేదీ రోజు స్త్రీమూర్తులందరినీ కూడా గౌరవించుకునేటువంటి రోజుగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. నిజమైనటువంటి మహిళా దినోత్సవం జరుపుకోవాల్సింది ఎవరంటే బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా. ఆ రోజు బాబా సాన్నిధ్యంలో సేవ చేసినటువంటి అనేక మంది స్త్రీమూర్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబా వైభవం పెరగడంలో స్త్రీమూర్తుల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుండి బాబా ఆకలిని తెలుసుకొని బాబాకు భోజనం పెట్టాలనేటువంటి నిష్ఠతోటి బాయిజామా ఆ రోజు బాబాకు భోజనం పెట్టింది. బాబా వచ్చినటువంటి తొలినాళ్ళలో కనీసం బాబాని ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా లేదు. అటువంటి సందర్భంలో బాయిజామా బాబాకు భోజనం పెట్టింది. రాధాకృష్ణ ఇలాంటి తల్లి బాబా యొక్క స్థితి ఇది కాదు, వారు కనిపించేటువంటి ఆ ఆకారం, వారు ధరించినటువంటి ఆ కఫ్ని అదంతా కూడా ఒక మాయ, అసలైనటువంటి పరమాత్మ వారి అంతరంగంలో ఉన్నారు అనేటువంటి దాన్ని గుర్తించి బాబాకు ఒక మహారాజు స్థాయిని చూడాలని చెప్పి సంస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి స్త్రీమూర్తి రాధాకృష్ణమాయి. ఈ విధంగా బాబా మార్గంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనటువంటిది. ప్రతి సంవత్సరం కూడా ఆ స్త్రీమూర్తుల యొక్క సేవను మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ భవిష్యత్తులో బాబా మార్గంలో మరింత సేవ చేసేందుకు అనేక మంది స్త్రీమూర్తులకు ఒక ప్రేరణగా నిలవడానికి మనం మార్చి 8వ తేదీ ప్రతి సంవత్సరం కూడా సాయి శక్తి పురస్కారాలని చెప్పి బాబా భక్తులుగా అనేక సేవలు చేస్తున్నటువంటి వారు, డాక్టర్ ప్రొఫెషన్స్లో ఉండి తను ఇచ్చినటువంటి విద్య అది బాబా వల్ల కలిగింది, బాబా వల్లనే నేను నేర్చుకున్నాను అనేటువంటి దాంతో అనేక మందికి పేదలకు సేవ చేస్తున్నటువంటి
డాక్టర్లు, బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రొఫెషన్లో ఉన్నా వారిలో సేవ కనిపిస్తుంది. అంతెందుకు ఇడ్లీలు అమ్ముకునేటువంటి ఒక తల్లి ఎవరైనా సరే ఆకలి ఉందని చెప్పి వస్తే ముందు వారికి టిఫిన్ పెడుతుంది తప్ప డబ్బు కోసం చూడదు. లేదు నాయనా ఈరోజు నేను స్వయంగా బాబాకే ఓ ప్లేట్ ఇడ్లీ ఇచ్చాను అని అంటుంది తప్ప అంత ఔదార్యంతో బాబాను పట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి బాబా మార్గంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఈరోజు కూడా బాబా వైభవం ఇంత అద్భుతంగా ఉంది అనంటే అది కేవలం స్త్రీల వల్ల మాత్రమే బాబా యొక్క వైభవం పెరుగుతుంది. భక్తి ఈరోజు తరతరాలకు వ్యాపిస్తూ ఉందంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క ప్రేమ, బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్లనే ఈ రోజుకు కూడా బాబా మార్గంలో మంచి సేవ జరుగుతుంది. భవిష్యత్ తరానికి బాబాను పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది మహిళా భక్తులు బాబాను ప్రత్యేకంగా ఏమీ కోరకపోయేటువంటి వారు. చంద్రబాయి భోర్కర్ బాబా పట్ల గొప్ప భక్తి కలిగి ఉన్నటువంటి ఆవిడ. అటువంటి చంద్రబాయి భోర్కర్కు పిల్లలు లేకపోతే చివరంత వరకు కూడా బాబా నాకు సంతానాన్ని ఇవ్వు అని చెప్పి చంద్రబాయి భోర్కర్ అడగలేదు. కానీ బాబానే మహాసమాధికి ముందు 2 రోజుల ముందు పిలిపించుకొని, బాయ్ అందరూ అన్నీ అడిగారు, నువ్వేమీ అడగలే, నన్ను ఏదైనా కోరరాదా అని అడుగుతారు. బాబా నేను ఎందుకు నిన్ను అడగాలి? నాకు ఉన్నటువంటి లోటు నీకు తెలియదా? ఒకవేళ ఆ లోటును పూడ్చదలుచుకుంటే నువ్వే పూడుస్తావు కదా, నేను ఎందుకు ప్రత్యేకంగా నిన్ను అడగాలి? 1918లో ఆమె వయసు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడకు బాబా అంటాడు, నీ మనస్సులో ఏదుందో బాయ్ ఆ లోటు తప్పకుండా తీరుతుంది అని అంటారు. ఖచ్చితంగా ఆ లోటు తీరింది. బాబా మహాసమాధి అయినటువంటి 4 సంవత్సరాలకు, అంటే 51 సంవత్సరాల వయసులో ఆవిడ గర్భవతి అవుతుంది. 12 బిడ్డను కొడుకులు కంటుంది. అంటే బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్లకు, నిజంగా ఈరోజు బాబా పట్ల విశ్వాసం కలిగి ఉండి ఓర్పు కలిగి ఉన్నటువంటి ఎక్కువ మంది భక్తులు ఎవరంటే బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు. అందుకనే బాబా ఏమీ అడగకపోయినా చంద్రబాయి భోర్కర్కు సంతానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత క్రమంలో తన భర్త రామచంద్ర భోర్కర్ మరణిస్తే ఎందుకంటే వీళ్ళకి సంతానం లేదు కాబట్టి ఆల్రెడీ దాయాదులు వీళ్ళ ఆస్తి ఎలా కాజేయాలని చెప్పి అనేక పన్నాగాలు పడినారు. పన్ని ఏం చేశారు? భర్త చనిపోయిన తర్వాత, రామచంద్ర భోర్కర్ చనిపోయిన తర్వాత ఆ ఇంటి పైన 14,000 రూపాయలు అప్పుంది. ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు. నీకు గనక ఈ ఇల్లు కావాలంటే 14,000 రూపాయలు నువ్వు కట్టి ఈ ఇల్లుని స్వాధీనం చేసుకో అని అంటారు. నిజానికి అది రామచంద్ర భోర్కర్ రైల్వేలో ఉద్యోగం చేస్తూ కట్టుకున్నటువంటి ఇల్లు విల్లేపార్లేలో. అప్పుడు బాబాను అడుగుతుంది, బాబా నాకంత శక్తి లేదు, నీవే ఈ ఇంటిని నిలబెట్టాలి. ఎందుకంటే నేను నిన్ను కోరలేదు, కోరకుండానే నాకు కొడుకుని ఇచ్చావు. కాబట్టి నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఇప్పుడు నా కొడుకు ఇంకా ఎదగడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. నా కొడుకు 18 సంవత్సరాల పిల్లవాడు. వాడు ఇంకా ఎదిగి ఈ ఇంటిని అనుభవించాలంటే ఈ ఇంటిని నేను దక్కించుకోవాలి అని బాబాను ప్రార్థిస్తే, రైల్వేలో పనిచేస్తున్నటువంటి సమయంలో కొంత పొదుపును మదుపు చేసుకుంటాడు రామచంద్ర. ఆ డబ్బు అనుకోకుండా తిరిగి రావడంతో ఆ డబ్బును తీసుకెళ్ళి 14,000 రూపాయలు చెల్లిస్తుంది. దాంతో ఇల్లు సొంతమైపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు దాయాదులు? ఆ ఇంటికి ఎవరు కూడా అద్దెకు రాకుండా అర్ధరాత్రి పూట చేతపడి చేసినటువంటి నిమ్మకాయలు మిరపకాయలు ఇంటి ముందు వేస్తూ వెళ్తూ ఉంటారు, ఎవరు కిరాయికి రావద్దని చెప్పి. బాబా ఇల్లు అయితే సొంతమైంది, కానీ ఇంటి అద్దె వస్తే కదా నా కొడుకు నేను బ్రతికేది, భర్త లేడు అని చెప్పి అంటే బాబా ఎవరో స్వప్నంలో కనిపించి చెప్తారు, నీవు నీ కులదేవతను ఆరాధించు, ఈ చిక్కులన్నీ తొలగిపోతాయని చెప్పి. వీళ్ళకి సంబంధించిన కులదేవత గోవాలో ఉంటుంది, ప్రధాన మందిరం. వారం రోజులు గోవాకు వెళ్ళి ఆ తల్లిని సేవించుకొని వచ్చిన తర్వాత 2వ రోజు ఆ ఇంట్లోకి అద్దెకు మనుషులు వస్తారు. అదేవిధంగా తన జీవితంలో ఎవ్వరూ ఆదుకోలేదు, భర్త చనిపోతే ఎవ్వరూ రాలేదు. ప్రతి సందర్భంలో కూడా బాబాయే తోడయ్యాడు.
అందుకని తను ఏమనుకుందంటే ఈ యొక్క గృహం ఆయన పెట్టినటువంటి భిక్ష కాబట్టి ఈ గృహాన్ని సాయి మందిరంగా మార్చాలని చెప్పి విల్లేపార్లలో ఉన్నటువంటి తన గృహంలో బాబాను ప్రతిష్ఠింపజేస్తుంది. ఆ గృహానికి రామసాయి నివాస్ అనేటువంటి మందిరం పేరు పెట్టుకుంటుంది. ఎందుకనంటే తనకు తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు రామచంద్ర. భర్త పేరు రామ, తన గురువు పేరు సాయి. రామసాయి నివాస్ మందిరం అని చెప్పి ఆమె మందిరానికి పేరు పెట్టుకుంటుంది. ఎంత విచిత్రం అంటే 1954లో షిరిడిలో బాబా మొదల యొక్క మూర్తి ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ ప్రతిష్టాపనకు వేసినటువంటి చంద్రాబాయి బోర్కరు ఒక కోరిక కలుగుతుంది. తన ఇంట్లో కూడా బాబా గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు ఆ విగ్రహం చెక్కినటువంటి తాలిం దగ్గరికి వెళ్ళి నాకు ఒక 2 అడుగుల బాబా మూర్తిని మీరు చెక్కిచ్చి ఇస్తారా అని అడుగుతుంది. సరే అమ్మ, పాలరాతి అయితే కష్టము, కొంచెము మైనంతో కూడినటువంటి విగ్రహాన్ని మట్టితో చేయిస్తాను అని అంటారు. సరే అని చెప్పి ఆయన విగ్రహం చేస్తున్న కొద్దీ ఆ విగ్రహం హైట్ పెరుగుతూ వస్తూ ఉంది. 2 అడుగులు అనుకున్నటువంటిది 5 అడుగుల విగ్రహం తయారవుతుంది. వెళ్ళి చూస్తుంది చంద్రాబాయి. చూసి నేను ఇంత విగ్రహాన్ని చేయమని చెప్పలేదే, నాకు 2 అడుగుల విగ్రహం చాలు నా ఇంట్లో పెట్టుకోవడానికి మందిరంలో అని అంటుంది. అంటే అప్పుడు తాలిం అంటాడు, అమ్మ నా ప్రమేయం ఏమీ లేదు, నేను 2 అడుగులు అనుకునే మొదలుపెట్టాను, దాన్ని నేను చేస్తున్న కొద్దీ బాబా విగ్రహం సైజు పెరిగిపోతుంది అని అంటారు. సరే అని చెప్పి ఆ విగ్రహాన్ని, అంటే ద్వారకామయిలో ఏ విధంగా అయితే బాబా కూర్చొని ఉంటారో ఇదే విగ్రహాన్ని చంద్రాబాయి బోర్కర్ తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటుంది. చంద్రాబాయి బోర్కర్ ఎప్పుడు కూడా బాబాను అన్నా అనేటువంటి దాంతో ఆ పదంతో సంబోధించేది. బాబా కూడా భాయ్ అని చెప్పి చంద్రాబాయిని సంబోధించేటువంటి వారు. ఇద్దరిది కూడా ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధంలాగా ఆ రోజు ఉండేది. ఆ విధంగా చంద్రాబాయి తన జీవితంలో జరిగేటువంటిదంతా కూడా అది బాబా కృప వల్లనే జరుగుతుంది. అది మంచైనా చెడైనా. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులు ఎవరూ కూడా ప్రత్యేకంగా బాబాను ఏమీ కోరలేదు. బాయిజామా అంత సేవ చేసింది కదా, అంత సేవ చేసినటువంటి బాయిజా తన కుటుంబం కోసం ఏనాడు ఏది అడగలేదు. కేవలం తన అనారోగ్యంతో మంచాన పడితే తన ఆరోగ్యం మెరుగుపరచమని చెప్పి బాబాను అడగలేదు. బాబా చేతిలో తాత్యాను పెట్టి, బాబా వీడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు, వీన్ని ప్రయోజకుని చెయ్యని చెప్పి అడిగింది తప్ప, మంచం మీద పడుకొని ఉన్నాను, నా ఆరోగ్యం బాగు చేయి, నన్ను బ్రతికి, నా కొడుకు చిన్నవాడు, నా కొడుకు ఇంకా పెద్దగా కావాలి, వాడి వివాహం చేయాలి, ఇవేమీ అడగలేదు. కేవలం వీడి యొక్క యోగక్షేమాలు చూడు బాబా, నన్ను సంతోషంగా పంపించేయని అడిగింది. ఆ విధంగా బాబా దగ్గర సేవించుకున్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా బాబాను ప్రత్యేకంగా ఎప్పుడు ఏమీ అడగలేదు. లక్ష్మీబాయి షిండే చాలా చిన్న వయసు నుంచి బాబా సహచర్యంలో ఉంది. సాక్షాత్తు బాబా నీటితో దీపాలు వెలిగించినటువంటి లీలలో లక్ష్మి చాలా చిన్న పిల్ల. ఆవిడ ఎప్పుడూ కూడా బాబా నుంచి ఏమీ కోరలేదు. ఏమి కోరుకుందంటే, నన్ను ఈ ఊరి నుంచి బయటికి పంపించొద్దు, నా వివాహం చేస్తే ఈ ఊరి పిల్లవాడితో వివాహం చేయండి, అంతే తప్ప నన్ను అత్తగారింటికి వేరే గ్రామానికి పంపించొద్దు అని చెప్పి, అలా జరిగితేనే నేను వివాహం చేసుకుంటా అని చెప్పి బాబా కోసము షిరిడిలో ఉన్నటువంటి సంబంధాన్ని చూసి వాళ్ళు పెళ్లి చేస్తారు. అంటే అంత ప్రేమ బాబా పట్ల, ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి బాబా దగ్గర పెరిగింది. అంతేకాదు, ద్వారకామాయికి ఆ రోజు భోజనాలు అయిన తర్వాత పరదా వేస్తే స్త్రీలకు కానీ ఇతరులకు కానీ ఎవరికీ అనుమతి లేదు. కానీ ఒక్క లక్ష్మీబాయి షిండే మాత్రం చాలా స్వేచ్ఛగా బాబాను దర్శించుకునేటువంటి వారు. ఏమీ నియమాలు ఎప్పుడు పడితే అప్పుడు ద్వారకామాయిలోకి లక్ష్మీబాయి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, లక్ష్మీబాయికి తనకు తెలియకుండానే ఎంత గొప్ప సేవను బాబా అనుగ్రహించారో తెలుసా? ఒకసారి ద్వారకామాయిల్లో కూర్చొని ఉండగా బాబా అంటాడు, లక్ష్మి బాగా ఆకలి వేస్తుంది, నాకు రొట్టెపాలు తీసుకొస్తావా అని అడుగుతాడు. సరే బాబా వెళ్ళి తీసుకొస్తానని చెప్పి 3:30-4 గంటల సమయంలో వెళ్ళి గబగబా వెళ్ళి రొట్టెపాలు తీసుకొస్తాడు.
తీసుకొస్తే ఆ రొట్టె పాలను బాబా కుక్కకు వేస్తాడు. వేస్తే, బాబా నేను ఎంత ప్రేమతో తెచ్చాను, ఒక్క ముక్కైనా నువ్వు ముట్టలేదు, కుక్కకు వేసావు మొత్తం రొట్టె అంతా, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది. అమ్మా, అది అనేక గంటలుగా ఆకలితో దీనంగా నా వైపు చూస్తుంది, అది నోరు తెరిచి అడగలేదమ్మా, నాలాంటి వాడు నోరు తెరిచి అడుగుతారు, కాబట్టి దాని ఆకలి నా ఆకలి ఒకటే అనేటువంటి దాన్ని నువ్వు గుర్తించు, అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించు అని చెప్పి బాబా చెప్తారు. కొన్ని ఇటువంటి విషయాల్లో ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి. మందిరానికి వచ్చేటువంటి వాళ్ళే మన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది పైన కూడా కొంతమంది నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకో ఇటువైపు ఒక నెల రోజుల క్రితం పోయినప్పుడు ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి చెప్పాడు, ఏమండి మీ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు మా మొక్కలన్నీ పీక్కపోతున్నారండి అన్నారు. ఏం మాట్లాడతాం? ఇంకొక ఆమె, మా ఇంటి ముందు పువ్వు కోసుకొచ్చి మీ బాబా మందిరంలో పెడుతున్నారండి, రోడ్డంటే వచ్చే భక్తులందరూ అన్నారు. నిజానికి అది సంతోషించదగ్గ విషయం. నువ్వు ఎట్లాగో కోయట్లేదు, ఆమె కోసి బాబాకు సమర్పించింది, ఆ పుణ్యమేమో ఆమెకు రాదు, ఆ పుణ్యం నీకే వస్తుంది. ఎందుకంటే నీళ్ళు పోసి పెంచి పువ్వును పుష్పింపజేసినావు కాబట్టి అది నీకే వస్తుంది. అంటే అవివేకం అన్నమాట. పువ్వు ఒకరు తీసుకుపోయి మందిరంలో మన ఇంటి ముందు పూసిన పువ్వు పెడుతున్నారంటే నీ బద్ధకంతో నువ్వు పెట్టట్లేదు, వేరే వాళ్ళు తీసుకుపోయి పెడుతున్నారు, నీకు వాళ్ళు పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నారు. కానీ మనమేం ఆలోచిస్తాం? నింద వేస్తాం. లక్ష్మీబాయి కనుక ఎట్లయితే కుక్కకు రొట్టె పెడితే, బాబా నీకోసం రొట్టె తెస్తే కుక్కకి వేసావే అన్నట్టు, మనమేదో భగవంతుని కోసం ఒక పువ్వో కాయో రోడ్డు మీద కనబడితే తీసుకొస్తే దానికి కూడా నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, వాళ్ళు భక్తులు కాదా అంటే వాళ్ళు భక్తులే, కానీ భగవంతుడు అంతటా ఉంటారు. మనం పెట్టినటువంటి భోజనము, మనం పూజించినటువంటి ఆ పువ్వు అంతా కూడా అది భగవత్ స్వరూపమే. మనమేం మంత్రం వేసి పువ్వులు పూజించమే, మనమేం మంత్రం వేసి కాయలు గాయించమే, ప్రకృతి ఇచ్చినటువంటివే కదా అవన్నీ. ఒకవేళ నీ తరఫున ఇంకొకరు సమర్పించారంటే నువ్వు చాలా సంతోషపడాలి. అరే నేను శ్రద్ధగా పెంచినటువంటి ఈ పువ్వు భగవంతుని చెంతకు చేరిందే అంటే జ్ఞానం ఎక్కడ బోధించబడుతుందంటే ఒక గురువు దగ్గర మాత్రమే బోధించబడుతుంది, ఎక్కడా బోధించబడదు. చాలా మందిరాలలో పోతాం, అనేక మంది దేవతా ఆరాధనలు చేస్తాం. అక్కడ పోతే అయ్యగారు అన్ని పాపం తనకు వచ్చినటువంటి మంత్రాలన్నీ చదివి మనల్ని ఆశీర్వదిస్తాడు. దాంట్లో ఒక్క ముక్క అర్థం కాదు మనకు. రకరకాల హోమాలు, వృతాలు, పూజలు చేస్తాం, అందులో సారమేందో కూడా తెలియదు. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే అనన్యమైనటువంటి భక్తి. భగవంతునికి, గురువుకు అనన్య శరణుజొచ్చి పుష్పం కానీ ఫలం కానీ సమర్పించడమే అదే అసలైనటువంటి నివేదన. అంతకుమించినటువంటి భక్తి నివేదన ఇంకొకటి ఉండదు. కాబట్టి సద్గురువు మార్గంలో చాలా ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత కాలంలో ఏం జరుగుతుందంటే, లక్ష్మీబాయి రోజు ఇంకా బాబా తింటాడా కుక్కకేస్తారా నాకు సంబంధం లేదు, నియమంగా 4 గంటలకు టెన్షన్గా రొట్టె పాలు తీసుకొని వచ్చింది. ఆ రొట్టె పాలు తీసుకొస్తే బాబా ఒక అర బాక్రీని తిని మిగతా అర బాక్రీని రాధాకృష్ణ ఇంటికి పంపించేటువంటి వాడు. రాధాకృష్ణ ఎంత గొప్ప భక్తురాలంటే, నేను షిరిడీకి వచ్చింది వండుకొని తినడానికి కాదు, సద్గురు అనేటువంటి కృపను పొందడానికి వచ్చాను. ఆమె ఎంతోమందికి తన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి పెట్టేది, అన్నీ ఏర్పాటు చేసి పెట్టేది, కానీ వండినటువంటి దాంట్లో ఒక్క ముద్ద కూడా ముట్టకపోయేది. ఎందుకంటే నా సద్గురువే నాకు భోజనాన్ని ఇవ్వాలి, నేను బ్రతకడానికి కావలసినటువంటిది. అందుకని బాబా రాధాకృష్ణ అయి కోసము సగం బాక్రీని పంపితే ఆ సగం బాక్రీనే పంచపక్ష పరమాన్నంగా భావించి ఆ ఒక్క అర బాక్రీని తిని బ్రతికింది రాధాకృష్ణ. అంత అనన్యమైనటువంటి భక్తి స్త్రీమూర్తులు. ఆ రోజు అక్టోబర్ 15, 1918 మధ్యాహ్నం 2 గంటలకు వారు దేహాన్ని వదిలేస్తారు. దేహాన్ని వదిలేసినటువంటి సమయంలో నవవిధ భక్తికి సూచికగా లక్ష్మీబాయి షిండేకు 9 నాణాలు ఇస్తారు. అసలు మరుపు రానటువంటి మధురానుభూతులను ఆ రోజు బాబా ఎక్కువగా స్త్రీమూర్తులకే పంచారు. 9 నాణాలు ఇచ్చారు. ఆ యథావిధిగా బాబా మహాసమాధి అయిపోయి దేహాన్ని వదిలిన తర్వాత కూడా 3:30కు లక్ష్మీబాయి ఇంటికెళ్ళి రొట్టె పాలు తెచ్చింది. బాబా దేహం అక్కడ పడిపోయి ఉంటే
బాబా రొట్టె పాలు తెచ్చాను ఆరగించుమా అని ఆ రొట్టె పాలు తెచ్చి బాబా దేహం ముందు పెట్టింది తల్లి. అంటే ఒక కమిట్మెంట్, సేవలో ఒక కమిట్మెంట్. బాబా మహాసమాధి తర్వాత కూడా తన ప్రాణం ఉన్నంత వరకు 102 సంవత్సరాలు బ్రతికింది లక్ష్మీబాయి షిండే. 102 సంవత్సరాల వరకు తానే రొట్టె పాలు తెచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా 102 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరణించింది. రోజు ద్వారకామాయికి రొట్టె పాలు తెచ్చేది. సాయంత్రం 4 అయిందంటే రొట్టె పాలు రావాల్సిందే ద్వారకామాయికి తను బ్రతుకున్నంత కాలం. అంత కమిటెడ్గా ఆ రోజు స్త్రీమూర్తులందరూ ఉండగలిగారు. అందుకనే బాబా మార్గంలో ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు షిరిడీకి వెళ్ళండి, హారతి సమయంలో మగవాళ్ళను ఎడమ వైపు, ఆడవాళ్ళను కుడివైపు నిలబెడతారు హారతికి షిరిడీలో. ఎంత పక్షపాత అంటే బాబా ఆ విగ్రహము ఎప్పుడూ కుడివైపే చేస్తుంది, స్త్రీల వైపే. ఆ కళ్ళు ఇటు లెఫ్ట్ చూపు ఉండదు బాబాకు, లెఫ్ట్ ఇటు చూడడు, మగవాళ్ళ వైపు చూడు. ఆయన చూపంతా ఆడవాళ్ళు రైట్ సైడ్ ఏ విధంగా ఆయనకు ఎడమ సైడ్ నిలబడతారో మనం పోతే కుడి సైడ్లో ఉంటాం, అటువైపే చూస్తూ ఉంటారు. అంటే బాబా యొక్క విగ్రహం మూర్తి కూడా తన బిడ్డల కోసమే తాపత్రయపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, బాబా హారతికి ఇంత కష్టపడి నిలబడితే నా వైపు చూడవే, అటు ఉన్నటువంటి తల్లుల వైపే చూస్తావే. అంత ఇష్టం స్త్రీమూర్తులు అంటే బాబాకు. ఎందుకంటే ఒక్కసారి తన దగ్గరికి వచ్చిన తర్వాత మగవాళ్ళు చికాకులు వస్తే ఇంకోటి వస్తే బాబాను వదిలేస్తారేమో తెలియదు, కానీ స్త్రీమూర్తులు వదలరు ఎంత కష్టం వచ్చినా. కొంతమంది అయితే అసలు అడగరు బాబాను. తర్కడు భార్య సీతాదేవి తర్కడు ఎన్ని కష్టాలు వచ్చినా మౌనంగా ఓర్చుకునేదట, బాబాను అడగకపోయేది. ఎందుకంటే నాకు వచ్చిన కష్టం బాబాకు తెలియదా, ఒకవేళ ఈ కష్టాన్ని బయటపడేదలుచుకుంటే బాబా పడేస్తాడు అనేటువంటి ఆ విధంగా ఉండేటువంటిది. అదేవిధంగా భజనమాల రాసినటువంటి స్త్రీమూర్తి మన సావిత్రిబాయి టెండూల్కరు తన భర్త అనారోగ్యం, అంటే ఇంకా సర్వీస్ ఉంది చేయొచ్చు, కానీ అనారోగ్యంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఉద్యోగం మానేస్తే పెన్షన్ సగమే వస్తుంది, 150 రూపాయలు 75 రూపాయలే వస్తుంది. కంగారు పడలేదు, తొనికిసలు ఆడలేదు, ఏమీ కనీసం బాబాను అడగలేదు. కొడుకు పరీక్ష ఈసారి రాస్తే పాస్ అవ్వడని చెప్పి జ్యోతిష్యులు చెప్తే దానికోసం బాబా దగ్గరికి వెళ్ళి, బాబా జ్యోతిష్యులు ఈ విధంగా చెప్తున్నారు, మరి బాబును పరీక్షకు కూర్చోమంటారా వద్దంటారా అంటే, లేదు అవన్నీ చుట్టి పడేయమ్మా, నేను చెప్తున్నాను బాబును పరీక్షకు కూర్చోమని చెప్పి, ఈ సంవత్సరమే పాస్ అవుతాడు, మళ్ళీ ఇంకో సంవత్సరం ఎందుకు వృధా చేసుకోవడం అని చెప్పి ఇటువంటి విషయాల్లో మాత్రం బాబా దగ్గరికి వెళ్ళింది. కానీ అంతకంటే ఇది పెద్ద విషయం కదా. నిన్నటి వరకు 150 రూపాయలు ఉన్న సంపాదన ఈరోజు 75 రూపాయలకు పడిపోతే సంసారం ఎట్లా నడుస్తుంది? చాలా కష్టం కదా. మరి ఆ విషయాన్ని మాత్రం బాబాని అడగలేదు. బాబా ఆ భక్తిని మెచ్చి ఏం చేస్తాడు, ఆమెకు స్వప్న దర్శనం ఇచ్చి, అమ్మా పెన్షన్ 100 రూపాయలు సరిపోతాయా అని అడుగుతాడు. అప్పుడు మనలాంటి వాళ్ళమైతే బాబా 150 వచ్చేది కదా, పోనీలే బాబా 120 ఇప్పి సర్దుకుంటామంటాం. ఆ తల్లి ఏమందో తెలుసా, బాబా పెన్షన్ మీరు 100 ఇప్పిస్తే ఏంది, 50 ఇప్పిస్తే ఏంది, 10 ఇప్పిస్తే ఏంది, ఈ సంసారం మీది. 70 వచ్చినా దానికి సరిపుచ్చాల్సినటువంటిది మీరే, 100 వచ్చినా దానికి సరిపుచ్చాల్సినటువంటిది మీరే. అటువంటప్పుడు నేనెందుకు దిగులు పడాలి, నాకేం అవసరం, ఈ సంసారం నాది కాదు కదా. నా పిల్లవాడికి ఏదైనా అవసరం వచ్చింది, ఫీజు కట్టాలి, ఆ ఫీజు ఏర్పాటు చేయాల్సింది నువ్వు కదా. కాబట్టి బాధ్యతంతా, ఈ సంసారం బాధ్యతంతా నీదైనప్పుడు నాకు 100 వస్తేంది, పెన్షన్ 150 వస్తేంది అని చెప్పి అంటది. తర్వాత 2 రోజులకు పెన్షన్ ఆర్డర్స్ వస్తాయి. ఎంత వస్తుందో తెలుసా పెన్షను? బాబా ఏమన్నాడు, అమ్మ 100 రూపాయలు చాలా అని అన్నాడు కదా. పెన్షన్ ఆర్డర్లో 110 రూపాయలు శాంక్షన్ అంటే పెన్షన్ ఆర్డర్ వస్తుంది. అంటే మనం అడిగితే అంతే ఇస్తాడు, అడగకపోతే అంతకు మించి ఇస్తాడు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గుణం. ఎప్పుడు కూడా మనం చాలా పెద్దగా అడుగుతాం. ఆ పెద్దగా అడిగేటువంటి దాంట్లో ఏమవుతుందంటే, అది మనం ఆ పెద్దగా అడగడానికి మనకు అర్హత ఉందా లేదా అని మనం చెక్ చేసుకోం. అదే బాబాకు అప్పగించామనుకో, బాబా ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేయించాడు. ఏం చెక్ చేయించాడు? రఘునాథ్ టెండూల్కరు కంపెనీకి లాయల్గా పనిచేశాడు. అతనేమి వేరే కంపెనీలో ఉద్యోగం చేయడానికి
మారట్లేదు, అతని ఆరోగ్యం బాగులేదు, అందుకని ఉద్యోగాన్ని వదిలేస్తున్నాడు. కాబట్టి కంపెనీ యాజమాన్యము కొంచెం దయతలిచి అతన్ని పెన్షన్ పెంచితే బాగుంటుందని చెప్పి అతను పనిచేసేటువంటి కంపెనీ మేనేజ్మెంట్కు సిఫార్సు చేస్తాడు. ఇది ఎట్లా కలిగింది? మామూలుగా మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏంటంటే యాజమాన్యం పక్షాన ఉంటాడు, ఉద్యోగ పక్షాన ఉండడు. కానీ ఆ మేనేజర్ మనసులో బాబా దూరి ఇతని యొక్క మెరిట్స్ అన్నీ రాసి, నోట్స్ రాసి పెన్షన్ శాంక్షన్ కోసం పైకి పంపిస్తాడు. ఆ విధంగా బాబా మన యొక్క నిత్య కృత్యాల్లో ప్రతి దాంట్లో కూడా భాగస్వామి ఉంటాడు. ఒక ఆవిడ ఇటీవల కాలంలో చెప్పింది, వైజాగ్ నుంచి ఒక ఆవిడ ఒక షాప్ పెట్టుకోవడానికి షాప్ను వెతుకుతూ ఉందట. వెతుకుతున్నప్పుడు ఎక్కడ చూసినా సరే మినిమం 1,50,000 అడ్వాన్స్ లేని ఎవరు షాప్ ఇవ్వమంటున్నట. సరే బాబా, చివరిగా ఈరోజు గురువారం నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఒక దగ్గర ప్రయత్నం చేస్తే, అమ్మా దీని బాడుగా అద్దె 15,000 రూపాయలు, నువ్వు 3 నెలల అడ్వాన్స్ ఇచ్చి ఈ షాపును తీసుకోవచ్చు, కాకపోతే ఈ షాప్ ఖాళీ చేయడానికి ఒక నెల సమయం పడుతుంది అని చెప్పింది. అంతకుముందేమో బాడుగా ఎక్కువ, అదేవిధంగా అడ్వాన్స్లు ఎక్కువ. కానీ బాబా కృప వల్ల ఆమెకు అత్యంత తక్కువ రెంట్ తను అసలు ఊహించలేదు, ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవడానికి. ఈ విధంగా ప్రతి నిర్ణయాన్ని బాబాకు అప్పగిస్తే ఖచ్చితంగా ఒక మార్గాన్ని మాత్రం ఆయన చూపెడతారు. ఆ మార్గాన్ని చూపెట్టేంత వరకు కూడా మనకు ఓపిక ఉండాలి. అదేవిధంగా బాబా యొక్క సేవలో రాధాకృష్ణాయి ఎంత ఒళ్ళు అలిసేలాగా పనిచేసేదంటే, బాబా లెండికి వెళ్ళి వచ్చే లోపే ద్వారకామ ఎంత క్లీన్ చేసేసేది. బాబా లెండికి వెళ్తున్నారంటే ఆ రోజు రాత్రి దాదాపు 2 క్రోస్ల దూరంలో ఉన్నటువంటి బావి దగ్గరికి పోయి కుండలలో నీళ్లు తీసుకొచ్చి, ఎండాకాలంలో బాబా నడిచేటువంటి సమయంలో ఆ నడిచే దారంతా కూడా నీళ్లు చల్లేది. ఆ విధంగా సేవ చేసి 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 ఒకరోజు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే బాబా కబురు పంపుతాడు, ఎందుకు నీ శరీరాన్ని నా కోసం కష్టపెట్టుకుంటున్నావు, శరీరాన్ని కష్టపెట్టుకోకు అనవసరంగా అని చెప్పి బాబా చెప్తాడు. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా ఎప్పుడు ఏది అడుగుతారు, వారు అడగకముందే వారికి కావలసినటువంటి సేవ చేయాలనేటువంటి తలంపుతో ఉంటారు. ఆ విధంగా బాబా స్త్రీమూర్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప స్థానం అంటే, ఈరోజు షిరిడీకి వెళ్తారు కదా, అంత పెద్ద సంస్థానం ఉంది కదా. భారతదేశంలో ఈరోజు అత్యంత ఆదాయం కలిగి అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరాల్లో షిరిడీ 2వ స్థానం 3వ స్థానంలో ఉంటుంది ఎప్పుడు. మరి ఆ సంస్థానానికి ఏ సంస్థానానికి లేనని ఆస్తులు ఉన్నాయి, ఏ సంస్థానానికి లేనటువంటి నిధులు ఉన్నాయి, ఏ సంస్థానానికి లేనటువంటి బంగారం షిరిడీ సంస్థానానికి ఉంది. ఎలా వచ్చింది అదంతా? బాబా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థానాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. రాధాకృష్ణాయి కన్నటువంటి కళ అది. ఈరోజు సంస్థానంకు ప్రతిరూపం ఎవరంటే రాధాకృష్ణాయి. ఆ రోజు బాబా దగ్గర పెద్ద పెద్ద వకీళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కరు, జడ్జిగా రిటైర్ అయినటువంటి తాత్యాసాహెబ్ నూల్కరు, అనేక మంది విద్యావేత్తలు, జడ్జిలు, విఠల్ మన ఇండోర్ నుంచి వచ్చినటువంటి రేగే, ఇండోర్ హైకోర్టు న్యాయమూర్తి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవ్వరికీ ఆలోచన రాలేదు. ఒక్క రాధాకృష్ణాయికి మాత్రమే ఆలోచన వచ్చింది. బాబాకు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థానం ఉండాలి, ఆ సంస్థానం ఉంటేనే బాబా యొక్క వైభవం పెరుగుతుంది. సత్పురుషులు మహాత్ములు ఎప్పుడో ఒకసారి మనకు చెప్పకుండానే వారి దేహాన్ని వదిలేస్తారు. దేహం వదిలిన తర్వాత వారి వైభవం గురించి ఆలోచించడం కాదు, వారి దేహం ఉండగానే వారి భవిష్యత్తులో వారి వైభవం ఎలా ఉండాలని చెప్పి మనం స్వప్నించాలి అని చెప్పి రాధాకృష్ణాయి సంస్థానం యొక్క రూపురేఖలను బాబా శరీరంతో ఉండగానే సంస్థానం ఇలా ఉండాలి అని చెప్పి ఒక మినిట్ బుక్స్ పెట్టి ఎంతో కార్యదక్షుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ చేత ఆ నోట్స్ అన్నీ రాయించి పెడుతుంది. అందుకనే బాబా మహాసమాధి తర్వాత ప్రభుత్వము అన్నింటినీ స్వాధీనం చేసుకుంటుంది. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఆ
బాబాకి ఇచ్చినటువంటి ఆ వెండి హారతులు, వెండి పల్లకి, వెండికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా అవి బాబాయి కావు, అవి బాబా పేరు మీద ఏర్పడినటువంటి సంస్థానానివి. ఆ సంస్థానం ఇంకా లైవ్లోనే ఉంది, మేమందరం కలిపి ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి రాధాకృష్ణ రాయించినటువంటి ఆ కాగితాలను డేట్ల వారీగా, అంటే బాబా మహాసమాధి కంటే ముందు ఉన్నటువంటి డేట్ల వేసి రాశారు కదా, అవన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పిస్తే బాబాకు సంబంధించిన వస్తువులన్నీ ప్రభుత్వం తిరిగి ఇచ్చి వేస్తుంది. అప్పుడు లేకపోతే అది ప్రభుత్వం ఖాతాలో జమ అయిపోయేది. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ చట్టం ప్రకారం ఎవరూ లేనటువంటి, వారసులు లేనటువంటి మహాత్ముల యొక్క ఆస్తి ప్రభుత్వానికి అయిపోతుంది. ఆ విధంగా తల్లి ముందే స్వప్నించింది బాబాకి ఇంత వైభవం కావాలని చెప్పి. ఈరోజు బాబాకు సమర్పించినటువంటి బంగారు సింహాసనము, ఈరోజు బాబాకు బంగారు ప్లేట్లో భోజనం పెడుతున్నాం. వీటన్నింటికీ కారణం ఎవరి స్వప్నం, అది ఎవరి ఆకాంక్ష అంటే రాధాకృష్ణాయి ఆకాంక్ష. అంతే తప్ప బాబా విస్తర్లో పెట్టినా సంతోషంగా తింటాడు. శరీరంతో ఉన్నప్పుడు ఒక చిల్లులు పడ్డటువంటి ఒక పాత్రను పట్టుకొని వెళ్ళేటువంటి వారు, ఒక డొక్కు పాత్ర, చిన్న మట్టి కుండలో తెచ్చుకున్నటువంటి మట్టి ప్లేట్లో అన్నీ తెచ్చుకున్నటువంటివన్నీ వేసి అన్నీ కలిపి భోజనం చేసినటువంటి గొప్ప పరమాత్మ. ఆయనకు బంగారు పల్లెమైన వెంగిలి విస్తరైన రెండింటినీ సమానంగా చూసేటువంటి పరమాత్మ. కానీ ఈరోజు బాబా ఎందుకు ఎప్పుడూ కూడా నేలపైనే ఒక తట్టేసుకొని కూర్చున్నటువంటి ఆయన ఈరోజు ఎందుకు బంగారు సింహాసనం పైన కూర్చున్నారు? ఎందుకోసం అంటే తన పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉండి తనకు ఒక మహారాజు వైభవం ఉండాలని చెప్పి ఆకాంక్షించిందే ఆ తల్లి రాధాకృష్ణ అయి. ఆ రాధాకృష్ణ అయి కోరికకు తలొగ్గి ఈరోజు బంగారు సింహాసనం మీద బాబా కూర్చున్నాడు, బంగారు ప్లేట్లో భోజనం చేస్తున్నాడు. ఆయనకు అవసరం లేదు. అంటే తన భక్తుడు ఏదైతే కోరుకుంటాడో, తన భక్తుడు ఏదైతే ఆకాంక్షిస్తాడో దానికి లొంగి ఉండేటువంటి వారే సద్గురు. లొంగిపోయాడు రాధాకృష్ణ అయి. ఏదైతే స్వప్నించిందో, ఏ మహారాజు వైభవం అయితే బాబాకు ఉండాలనుకుందో ఆ ఆకాంక్షకు బాబా లొంగిపోయి ఈరోజు గొప్ప వైభవంతో వెలుగుతూ ఉన్నారు. కాబట్టి బాబా మార్గంలో ఇప్పటికీ కూడా అనేక మంది స్త్రీలు ఏమీ ఆశించకుండా బాబాను పట్టుకొని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి ఒక 5గురికి రేపు ఆదివారం రోజు ఇదే మందిర ప్రాంగణంలో వారిని సత్కరించబోతున్నాం. వారి యొక్క జీవితాల గురించి ఆ రోజు ఇక్కడ చెప్పబడుతుంది. వింటే ఆశ్చర్యం వేస్తుంది. అరే, మన సంసారం కోసమే మనం ఇంత ఇబ్బంది పడుతున్నామే, ఎట్లా ఆ స్త్రీమూర్తులు అంత గొప్ప త్యాగం చేసి అంత గొప్ప సేవ ఎలా చేస్తున్నారు? ఈరోజు సమాజంలో సేవకు ప్రధానమైనటువంటి బీజం ఎక్కడ పడుతుందో తెలుసా? బాబా మార్గంలోకి వచ్చిన తర్వాతనే సేవ అనేటువంటి బీజం పడుతుంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చాలామంది అమావాస్యకు అక్కడిక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు. ఎక్కడ పడ్డది ఆ బీజం? బాబా మందిరంలో జరుగుతున్నటువంటి అన్నదానాలను చూసి. శివుడి గుళ్ళో శివరాత్రి రోజు అసలు మనం భోజనాలే పెట్టము. వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణానికో ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట రోజు భోజనాలు పెడతాము. కానీ బాబా గుళ్ళో పండుగతో, పబ్బంతో, ఇంకో దాంతో సంబంధం లేదు. చాలా మందిరాల్లో, పెద్ద మందిరాల్లో ప్రతిరోజు అన్న సంతర్పణ జరుగుతుంది. మనలాంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మందిరాల్లో ప్రతి గురువారం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారము? ఆకలిగా ఉన్నటువంటి వారికి అన్నం పెట్టాలి. ఇంకోటి కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా మందిరాల్లో కేవలం ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆహారం దొరకనటువంటి వాళ్ళు మాత్రమే భుజించరు. చాలామంది భక్తులు ఎందుకు తింటారో తెలుసా? భోజనం మన ఇంట్లో లేక తినడం కాదు ఇక్కడ. ఎందుకనంటే పరమాత్ముడి యొక్క సన్నిధిలో ఉండినటువంటి ఆ ఆహారం అమృతం లాంటిది. అది తింటే మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రోగాలన్నీ కూడా శాంతిస్తాయని చెప్పి మనం ఇక్కడ భోజనం చేస్తాం. ఇక్కడ భోజనం చేసినటువంటి తృప్తి మన ఇంట్లో చేస్తే ఉండదు. అదే సద్గురువు యొక్క గొప్ప దాతృత్వం. ఆయన అందరిపైన ఇటువంటి కరుణను, కృపను చూపెట్టడానికి కనీసం ఒక వారంలో ఒక్క పూటైనా ఆయన సన్నిధిలో భోజనం చేసేటువంటి అదృష్టాన్ని మనం కలిగించారంటే నిజంగా మనం ఎంత సుకృతం చేసుకున్నటువంటి వాళ్ళమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి సేవలో ఉండి జీవితాలను తరింపజేసుకున్నటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా రేపు ఇక్కడ కలుసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఉదయం 11 గంటలకల్లా ఇక్కడికి వస్తే కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే